నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు. గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోయాలి, దానికి కావాల్సింది 1100 కోట్లు. దానికి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి స్కామ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? 1,50,000 కోట్లు ఢిల్లీకి మూటలు కట్టి పంపుతానంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఈ భూముల విషయం కాదు, అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్. కానీ బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు. అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా, రక్షణ కవచంలాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి. మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి. వెంటనే ఆర్బీఐని, సివిసిని, సిబిఐని రంగంలో దించండి. అట్లాగే సుంకిశాల, అట్లాగే ఎస్ఎల్బీసీ. ఎక్కడ పోయింది మీ ఉత్సాహం? ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరిస్తున్నాను? ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే, ప్రతి చిన్నదానిలో కాలాల్లో కట్టబెడుతుండే. మరి 16 నెలలుగా గవర్నర్ లాపతా ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు. 80% ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు, బండి సంజయ్ అడగడు. అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలా చీకట్లో కూర్చొని చేలు కలుపుకునే కాడ కలుపుకుంటారు, చేసుకునే పనులు చేసుకుంటారు. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు, రైతు బంధు ఇవ్వకపోతే అడగరు, రుణమాఫీ రాకపోతే అడగరు, నెలకు 2,500 ఏమని అడగరు, 6,000 గ్యారంటీ 6 గ్యారంటీ లేదని బీజేపీ ఒక్కడు మాట్లాడాడు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరెందుకో లేవది. ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చిండు కదా. RR ట్యాక్స్ అని ఎవరు మాట్లాడింది? మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని. మరి ఎక్కడ పోయింది ఇవాళ మోడీ గారి స్వరం? ఎందుకు మూగపోయింది బీజేపీ? ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద? అందుకే మేము అనేది 2 ఢిల్లీ పార్టీలు, ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకోటి చెప్పులు మోసే పార్టీ, వీళ్ళెన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. అది చెప్పడానికి ఏప్రిల్ 27 అందుకే 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక క్రమ పద్ధతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా ఏదైతే నిర్వహించుకుంటూ వస్తున్నామో అదే పద్ధతుల్లో రజతోత్సవ సంబురాన్ని, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాన్ని మరి ఎల్కతుర్తిలో, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు. విపరీతమైన ఒత్తిడి ఉంది మా కార్యకర్తల నుంచి. ఎందుకంటే మా సభ్యత్వమే దాదాపు 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ. కాబట్టి మేము వస్తామని చెప్పి ప్రతి ఊరి నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. తప్పకుండా నాకున్న విశ్వాసం, స్పందన చూస్తుంటే మా